హాయ్ అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు అయితే కాస్త అర్లీగానే లేచాము, ఎందుకంటే డైలీ ఒక 7కి 8కి లేచేవాళ్ళము. కానీ ఈరోజు మాత్రం 6కే లేచాము, ఎందుకంటే ఈరోజు మాకు ఒక స్పెషల్ డే అనమాట. ఇక మా పాప నేను లేచిన వెంటనే నాతో పాటే లేచేస్తుంది. ఇక అమ్మ అయితే స్నానానికి నీళ్ళు పెట్టేసింది. ఇక చూస్తున్నారు కదా, ఈ పిల్లలు కూడా అప్పుడే 7కే ఆల్మోస్ట్ స్నానాలు చేసేసారు. ఇక అందరు స్నానాలు చేసేసి ఇంట్లో పూజ అయితే అయిపోయింది. ఇక మేము వంటలు చేసుకోవడానికి మొత్తం సర్దేసుకొని ఇక ఒక ఆటోనైతే మాట్లాడేసుకొని వెళ్తున్నాం. ఎక్కడికి వెళ్తున్నాం, ఏం చేయబోతున్నాం, ఇంతకీ మేము ఏం పూజ చేస్తాం అనేది ఈ వీడియోలో పూర్తిగా ఉంటుంది, చూసేయండి. అంతకంటే ముందు ఒక విషయం అయితే మీకు చెప్పాలి. చూస్తున్నారు కదా, నాగలమడక ఎక్కడుందో తెలుసా? పావుగూడ తాలూకు కర్ణాటకలో అయితే ఉంటుంది. ఇక కర్ణాటకలో కొక్కి సుబ్రహ్మణ్యం, ఘాటి సుబ్రహ్మణ్యం, ఇక నాగలమడక పావుగూడలో ఉంటుంది. ఈ 3 స్పెషల్ అన్నమాట. ఈ 3 కలిపితే ఒక సర్పాకారం ఏర్పడుతుందంట. ఇక నాగలమడక విశిష్టత గురించి అయితే తెలుసుకుందాము. నాగలమడకలో అన్నంబంటు అనే బ్రాహ్మణుడు ఉండేవాడంట. ఆయన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి భక్తుడిగా ఉంటూ దక్షిణ కర్ణాటక ప్రాంతంలోని కుకే సుబ్రహ్మణ్య స్వామి దర్శనానికి ప్రతి సంవత్సరం కాలినడకన హాజరయ్యేవారట. ఒకసారి వృద్ధాప్యంలో అన్నంబంటు గారు కుక్కేలో రథం లాగే సమయానికి చేరుకోలేకపోయారని, అయితే భక్తులు ఎంతమంది లాగినా కూడా రథం ముందుకు కదలేకపోయింది. అన్నంబంటు గారు అక్కడకు చేరుకొని రథం పగ్గాలపై చేయి వేయగానే వెంటనే రథం కదిలిందని పూర్వీకులు చెబుతారు. వృద్ధాప్యంలో ఇక్కడకు రాలేవని, అందువల్ల నాగలమడకలోనే ఉంటూ సేవ చేయమని చెప్పి నాగాభరణంను అన్నంబంటుకు కుక్కే సుబ్రహ్మణ్య స్వామి ఇచ్చినట్లు పెద్దలు పేర్కొంటున్నారు. ఆ నాగాభరణం తీసుకొచ్చి వెంటనే ఇక్కడ ప్రతిష్ఠ చేయడం వల్ల నాగలమడక అనే పేరు వచ్చిందట. ప్రతి సంవత్సరం నిర్వహించే బ్రహ్మరథోత్సవంలో లక్షలాది మంది తమ మొక్కుబడులు తీర్చడానికి ఈ ప్రాంతానికి వస్తూ ఉంటారు. అందులో విశిష్టమైనది పులి విస్తర్లు, అంటే బ్రాహ్మణులు భోజనం చేసిన తర్వాత వదిలిన ఆకులు. ఆ ఆకులు తలపై పెట్టుకొని పినాకిని నదిలో స్నానం చేయడం. ఇలా స్నానం చేస్తే పాపాలు పోయి మంచి జరుగుతుందని భక్తులు భావించడం విశేషం. ఈ నాగలమడక సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం సుమారు 2 అడుగులు 9 అంగుళాల పొడవు ఉంటుంది. ఇక ప్రతి సంవత్సరం శూన్యమాసం శుద్ధ షష్ఠి రోజు ఈ జాతరనైతే ప్రారంభిస్తారు. ఇక కొంతమంది జాతరకు వెళ్ళలేని వాళ్ళు ఇలా అందరూ చుట్టుపక్కల ఇంటి వాళ్ళు, ఒక ఏరియా వాళ్ళు అందరు గ్యాదర్ అయ్యి ఎక్కడైనా మంచి ప్లేస్ చూసుకొని పొలాల్లో కానీ తోటల్లో కానీ ఇలా టెంపుల్స్, గుడి దగ్గరికి అయితే మేము వచ్చాము. ఇలా గుడిలో కానీ ఎక్కడైనా వెళ్ళి బయట వంటలు చేసుకొని ఇంకా ప్రసాదాలన్నీ చేసేసిన తర్వాత పుట్టకైతే పూజ చేస్తాము. అదే మేము సుబ్రహ్మణ్యేశ్వర స్వామి లాగా మేము కొలుస్తామన్నమాట. ఇక ఇక్కడ మేము రెడీ చేస్తున్నాము. అయినా ఈ పండగలో స్పెషల్ ఐటమ్ అంటే ఒక్కో పండగకి ఒక్కో వంటకం ఉంటుంది కదా. ఇప్పుడు మాత్రం షష్ఠి పండగ రోజు మాత్రం వంకాయ బజ్జీ, న్యాచురల్గా వంకాయ బజ్జీ అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి చాలా ఇష్టమట. ఇక మేము ఖచ్చితంగా పాయసం, పులిహోర అన్నీ చేసుకుంటాం, కానీ బజ్జీ మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. నాగలమడక సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కొలిస్తే చాలా మంచి జరుగుతుంది. మనకేమైనా దోషాలు ఉన్నా కానీ, చెవి నొప్పి, చెవి కారటం, ఒళ్ళు నొప్పులు ఇలాంటివి ఏమున్నా కూడా మనం ఈ పూజని జరుపుకుంటే గనక ఖచ్చితంగా మనకి పరిష్కారం. మాకు ఈ పండుగ అంటే చాలా ఇష్టము, ఎందుకంటే ఎప్పుడు ఇంట్లో వాళ్ళే ఇంట్లోనే స్పెషల్గా ఏదైనా చేసుకొని తినడం, పూజ చేసుకోవడం ఇలా ఉంటుంది కదా. కానీ ఇప్పుడు మాత్రం మా ఇంటి దగ్గర పిల్లలు అండ్ మా ఇంటి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అందరూ కలిసి మేము ఒక ఫ్యామిలీ లాగా వెళ్ళి అక్కడ సాయంత్రం వరకు ఉండి వంటలు చేసుకొని స్వామివారికి ప్రసాదం పెట్టేసి ఇక మేము తినేసి ఇంకా కాస్త మంది అంటే జనాలు వెళ్తూ ఉంటారు కదా, ఇంకా పొలాల్లో కాబట్టి చేసేది, పొలంలో పని చేసేవాళ్ళు వాళ్ళని అందరినీ పిలిచి మేము అన్నం అయితే ఆ రోజు పెట్టేస్తున్నాం అన్నమాట. ఇది వెనువన గుడి అంటారు, అంటే వినాయకుని గుడి అన్నమాట. చూస్తున్నారు కదా, మేము ఎంత మంచి ప్లేస్లో ఉన్నామో. నాకైతే ఇక్కడ నుంచి ఇంటికి వెళ్ళాలనే అనిపించదు, అంత బాగా నచ్చింది ప్లేస్ అంతా. మేము ప్రతి సంవత్సరం కూడా ఇక్కడికే వచ్చి
ఈ సుబ్రహ్మణ్య షష్ఠిని జరుపుకుంటాము. ఇక ఎక్కడ ఏమున్నా కానీ ముందుగా అయితే వినాయకుడిని అయితే దర్శనం చేసుకోవాలి. ఫైనల్గా నైవేద్యాలన్నీ ప్రిపేర్ చేసేసుకున్నాము. ఇక పుట్టకైతే పాలు పోయడానికి వెళ్ళాము. ఇదే మేము సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అని అనుకుని పూజ చేస్తాము. అన్ని దేవుళ్ళు ఒకటే కదండి. ఇలా నైవేద్యం పెట్టేసి పుట్టకు పాలు పోసేసి ఇంకా పూజ చేసిన తర్వాత తీర్థం అది తీసుకొని మేము చేసుకున్న వంటకాల్లో కలిపేసి మేమైతే ఉపవాస దీక్షను విరమించుకుంటామన్నమాట. మా చిన్న పాపకైతే ఫస్ట్ షష్ఠి ఇది. ఇక నేచర్ అయితే చాలా బాగుంది. చుట్టూ చెట్లు ఎంత బాగుంది కదా. ఇక ఇక్కడ మా స్వాములు ఉన్నారు కాబట్టి వాళ్ళకైతే ముందుగా భోజనం పెట్టేసి తర్వాత మేము తిన్నాము. ఎదురుగా అయితే గుడి ఎదురుగా అయితే ఇలా చెట్లు ఉన్నాయి. ఈ చెట్లు ఏమి అనుకుంటున్నారా, ఒక్క చెట్లు అండ్ తమలపాకు చెట్లు కూడా దీనికి ఉంటాయన్నమాట. చూస్తున్నారు కదా, చూడలేని వాళ్ళకి చూడండి, చూపిస్తాను. ఇలా పొడువుగా వెళ్ళిపోతాయి. అవును, కొంతమంది నార్మల్గా ఇంటి దగ్గర పెంచుతూ ఉంటారు. ఈ ఆకు చెట్లు, తమలపాకు చెట్లు ఇంటి దగ్గర పెంచకూడదు అనే సామెత అయితే ఉంది. ఎందుకంటే అది పాము నాగమ్మ దేవతలాగా అంట. ఇక మనం ముట్టు అయినప్పుడు అప్పుడు మామూలుగా దానికి నీడ కూడా తగలకూడదు. అందుకు పొలాల్లో అయితే ఇలా పెంచుతూ ఉంటారు. ఇక ఫైనల్గా అంతా క్లీన్ చేసేసుకొని సామాన్లన్నీ ఇంటికి పంపించేసి ఇక మేమైతే ఇంటికి బయలుదేరిపోయాము. ఇలా జరుపుకున్నామండి మా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పండగనే అనాలి కదా. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.